సంతోషంగా ఉన్న వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడి నామాన్ని మనము మహిమపరుద్దాం, ఆయన నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన ఎటువంటి వాడంట? ఆయన ఎటువంటి వాడు? మంచివాడు. హల్లెలూయా. మంచివానిలో ఏం లేదంట, ఏ చెడుతనము కూడా ఆయనలో లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచివాడుగా ఉంటున్న దేవుడు ఆయన మన జీవితాల్లో ఆయన మంచినే చేసేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా, ఎంతమంది జీవితాల్లో నా దేవుడు మంచి చేశాడు? ప్రజలాడు అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మాట్లాడతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, ఏమి మంచితనాన్ని దేవుడు మన జీవితంలో చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కరు వచ్చేసి దేవుడు నా జీవితంలో ఈ మంచితనాన్ని చేశాడు, హల్లెలూయా, ఆ మంచితనాన్ని చేశాడు. దేవుడు నాకు ఏం చేశాడంటే, మరి పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అవడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. ఇల్లు కట్టుకోవడానికి దేవుడు మరి సహాయం చేశాడు. హల్లెలూయా. నా జీవితంలో అది చేశాడు, ఇది చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే మన దేవుడు మన జీవితంలో మనకు చేసిన గొప్ప మేలు ఏమంటే, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, మనల్ని భయంకరమైన నరకం నుంచి తప్పించిన వాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, పాపము నుంచి మనల్ని విడిపించిన వాడుగా మనల్ని, హల్లెలూయా, మనలను ఆయన పరిశుద్ధపరిచిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకములో మనము జీవించేది కొంతకాలమే, యుగయుగములు మనం జీవించేది ఎక్కడంట? పరలోకములో. హల్లెలూయా. నిత్య జీవము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు ఉన్న స్థలము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ స్థలములో మనం ఉండులాగున్న దేవుడు ఆయన మన పట్ల మంచి కార్యాన్ని చేసి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోకంలో ఉంటున్న వారు దేనిని బట్టి సంతోషించే వాళ్ళుగా ఉంటున్నారంటే, మరి ఏదైనా మంచి జరిగితే నేను ప్రభువుని నమ్ముకుంటానండి అని కొంతమంది అంటారు. హల్లెలూయా. నాకు రోగం బాగైతే నేను ఏం చేస్తానో, ప్రభువుని నేను నమ్ముకుంటాను. హల్లెలూయా. నాకు ఈ యొక్క ఆర్థిక సమస్య నుంచి విడుదల కలిగితే నేను ఏం చేస్తానో, నేను ప్రభువుని నమ్ముకుంటాను. హల్లెలూయా. మా పిల్లలకు పెళ్ళి అయితే నేను ఏం చేస్తానో నమ్ముకుంటాను. హల్లెలూయా. సంతానం కలిగితే నేనేం చేస్తానో, ప్రభువుని నమ్ముకుంటాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా, ఆ విధంగా చాలామంది చెప్పేవాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు. కదా, దేవుడు అందరి జీవితాల్లో ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయగలుగుటకు శక్తిమంతుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనము దేనిని బట్టి మనము ప్రభువుని నమ్ముకోవాలి అంటే, మనలను నరకం నుంచి విడిపించిన దానిని బట్టి, హల్లెలూయా, పాపము నుంచి విడిపించే దానిని బట్టి, దేవుడు మన జీవితంలో తన సమాధానాన్ని నెమ్మదిని అనుగ్రహించిన దానిని బట్టి, హల్లెలూయా, మనము దేవుడిని ఏం చేయాలంట? మనము నమ్ముకునేవారుగా మనం ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎఫెసు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, 21, 22 వచనాలు మనం చదువుకుందాం. ఆయన
ఆ బలాతిశయము చేత ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను అధికారము కంటెను శక్తి కంటెను ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. తర్వాత 22వ వచనం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా ఎవరిని గురించి వ్రాయబడిందంట? యేసుక్రీస్తు ప్రభువును గురించి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మరి కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయ్యున్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏ మర్మమును దేవుడు తన పరిశుద్ధులకు బయలుపరచబడి ఉన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి నేను చెప్తాను, నాతో పాటు మీరు కూడా మరి చెప్పండి. హల్లెలూయా. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. హల్లెలూయా. ఏ మర్మమును బయలుపరచెనంట? మీ యందున్న క్రీస్తు మహిమ. హల్లెలూయా. మీ యందున్న క్రీస్తు మహిమ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ యందున్న క్రీస్తు మహిమ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నాలో ఉన్న క్రీస్తు మహిమ. హల్లెలూయా. నీలో ఉన్న క్రీస్తు మహిమ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ సమయంలో మనం తెలుసుకోవాలి, మనం క్రీస్తులో ఎవరై ఉన్నాము. హల్లెలూయా. క్రీస్తు నీలో ఏమై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందరూ కూడా ఒకసారి చెప్దామా? నేను దేవుని బిడ్డను, నేను క్రీస్తు శరీరములో అవయమునై ఉన్నాను. క్రీస్తు నా శిరస్సు అయి ఉన్నాడు. నా పాదముల క్రింద దయ్యములన్నీయు, అధికారులు, ఆకాశమండున్న దురాత్మ శక్తులు అన్నీయు నా పాదముల కింద ఉన్నవి. హల్లెలూయా.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ మనం చూస్తుంటున్నాం ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనములో మనము సమస్తమును ఆయన పాదము క్రింద ఉంచి సమస్తమైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూస్తుంటున్నా యేసుక్రీస్తు ప్రభువారు మనకేమై ఉన్నాడంటే శిరస్సు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. మనం ఏమై ఉన్నామంట? అవయములై ఉన్నాము. హల్లెలూయా. సంఘము ఆయన యొక్క శరీరము. హల్లెలూయా. క్రీస్తు మనకు ఎవరంట? శిరస్సు అయి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందును బట్టి మన జీవితంలో సమస్తమును హల్లెలూయా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంట? తన పాదాల క్రింద మరి పెట్టుకున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. యేసుక్రీస్తు ప్రభు తన పాదాల కింద పెట్టుకున్నాడంటే మరి అవన్నీ కూడా ఎవరి పాదాల కింద ఉన్నాయి? హలో, ఎవరి పాదాల కింద ఉన్నాయి? మన పాదాల కింద. హల్లెలూయా. చెప్పండి, నా పాదాల కింద, నా పాదాల కింద. హల్లెలూయా. సైతాన్ ఎవరి పాదాల కింద ఉంది? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, మనము ఆయన శిరస్సు అయి ఆయన మన శిరస్సు అయి ఉన్నాడు. మనము ఆయన అవయములై మనం ఉన్నాము. హల్లెలూయా. ఆయన పాదముల కింద మరి సమస్తము మరి ఉంటా ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అనగా అన్నీ కూడా ఎవరి పాదాల కింద ఉన్నాయి చెప్పండి? అన్నీ కూడా మన పాదాల కింద దేవుడు ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, యేసుక్రీస్తు ప్రభు ఎవరిలో ఉన్నాడంటే? ఎవరిలో ఉన్నాడు? నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఉన్నాడా లేదా? నిజంగంటే ఉన్నాడా? హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, యేసుక్రీస్తు ప్రభు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మనలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడంట? ఆయన మనలో ఆత్మ అయి ఉంటా ఉన్నాడు. ఏమై ఉన్నాడు చెప్పండి? ఆత్మ అయి ఉన్నాడు ఆయన మనలో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఇంకొక ఆత్మ కూడా ఈ లోకంలో మరి ఉంది. హల్లెలూయా. అదేమంట? అది దురాత్మ. ఏ ఆత్మ చెప్పండి? అది దురాత్మ. ఆ దురాత్మ ఏమి కలిగించేదిగా ఉందంటే అందరికీ భయాన్ని కలిగించేదిగా మరి ఉంటావు. ఏం కలిగిస్తుంది చెప్పండి? భయాన్ని కలిగించేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. ఈ భయాన్ని కలిగించే ఆ యొక్క దురాత్మ ఏమంట? అది ఒక చిన్న దయ్యం. అది ఏంటది? అది ఒక చిన్న దయ్యము. అది ఎప్పుడు ఏం చేసేదిగా ఉందంటే ప్రతి ఒక్కరిని కూడా భయపెట్టేదిగా మరి ఉంటుంది. హల్లెలూయా. కదా, కడుపులో ఏదైనా గడ్డ ఉందంటే ఏం చేస్తుందంట? ఏమైపోతానో, ఏం గడ్డనో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దగ్గొచ్చిందంటే హాస్పిటల్లో పోయి గల్ల పరీక్ష చేసుకోమంటే హల్లెలూయా ఏమంట? ఏం కాయలనో, ఏం టీబీ రోగం వస్తుందో అని భయం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, పరీక్ష రాశాను, ఫెయిల్ అవుతానేమో అని భయం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి అనేక భయాలు. అయ్యో, ఈ పాపంలో నేను పడిపోతానేమో అని భయం అంట. ఏమంట?
ఈ పాపంలో నేను పడిపోతానేమో అనే భయం అంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఇక భయాన్ని మనం ఏం చేయాలంట, మనము భయముతో మనం మాట్లాడాలి. హల్లెలూయా, ఈ భయముతో ఏం చేయాలంట, మనం మాట్లాడాలి. ఈ రోగముతో మనం ఏం చేయాలి, మాట్లాడాలి. ఈ సమస్యతో మనం ఏం చేయాలంట, మనము మాట్లాడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. మనము ఈ యొక్క భయముతో మాట్లాడితే, హల్లెలూయా, ఈ సమస్యతో మాట్లాడితే, హల్లెలూయా, ఆ సమస్య ఏమైపోతుందంట, అది మనకు విధేయత చూపిస్తుందంట. హల్లెలూయా, భయం ఏం చేస్తుందంట, మనకు విధేయత చూపిస్తుంది. భయము ఏమైపోతుందంట, అది పారిపోయేదిగా మరి ఉంటుంది. హల్లెలూయా, ఆ భయం ఏమవుతుంది చెప్పండి, పారిపోయేదిగా ఉంటుంది. అందుకనే భయం కలిగినప్పుడు ఏం చేయాలి, దాంతో నువ్వు మాట్లాడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీకు భయం కలిగినప్పుడు అంటే రూమ్లో పోయి వాక్లు వేసుకొని, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, ఏం చేయాలంట, మరి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, వాడు మీ యొద్ద నుంచి ఏమైపోతాడు, పారిపోతాడు. హల్లెలూయా, భయంతో నువ్వు మాట్లాడితే, హల్లెలూయా, అపవాది అనేక భయంతో నువ్వు మాట్లాడితే వాడు ఏమైపోతాడు, వాడు పారిపోయేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. వాడు ఎందుకు పారిపోతాడు నువ్వు మాట్లాడితే? ప్రైజ్ లార్డ్. వాడు భయం అనేవాడు పారిపోతాడు. ఎందుకు పారిపోతాడు? ఆ సిక్నెస్, ఆ యొక్క రోగము పారిపోతుంది, దయ్యము పారిపోతుంది. హల్లెలూయా, నీ సమస్యలన్నీ కూడా అవి పారిపోయేవిగా మరి ఉంటా ఉన్నాయి. హల్లెలూయా, ఎట్లా పారిపోతాయి అవి? హల్లెలూయా, సత్యం ఏంటంట, క్రీస్తు నాలో ఉన్నాడు. హల్లెలూయా, క్రీస్తు నాలో ఉన్నాడు. నాలో ఉన్న క్రీస్తు మూలకంగా నేనేం చేస్తా ఉన్నానో ఆ భయముతో నేను మాట్లాడుతూ ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. నాలో ఉన్న క్రీస్తు మూలకంగా నేనేం చేస్తున్నాను, నేను మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి ఆ భయం ఏమైపోతుందంట, పారిపోయేదిగా మరి ఉంటా ఉంది. ఆ యొక్క అనారోగ్యము పారిపోయేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా, ఓటమిని దేవుడు తీసివేసి దేవుడు జయాన్ని అనుగ్రహించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. షడ్రక్ మేషక్ అబేద్నెగోల యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. మరి వారికి మరి ఎటువంటి పనిష్మెంట్ అంటే, అగ్నిగుండంలో వేయండి అని చెప్పేసి రాజు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఎందుకంట, రాజు నిలబెట్టిన ప్రతిమకు నమస్కారము చేయలేదు అని. హల్లెలూయా, ఎవరు నమస్కారము చేయరో వారిని తీసుకుని ఎక్కడ వేస్తారంట, అగ్నిగుండంలో వేస్తారు. హల్లెలూయా, వీరు ఆ యొక్క రాజాజ్ఞను తిరస్కరించారు. హల్లెలూయా, వారు ఆ యొక్క అగ్నిని చూచి ఏం కాలేదంట, వారు భయపడలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకు వారు భయపడలేదు అంట, వారిలో ఎవరున్నారంట, వారిలో యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకనే ఆ రాజుతో అంటా ఉన్నారు, నా దేవుడు ఈ అగ్నిగుండము నుంచి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. వాళ్ళు ఈ విధముగా మరి ఎదిరించారు. దేనిని ఎదిరించారంట, రాజును ఎదిరించారు, ఆ అగ్నిని కూడా ఎదిరించారంట.
ఏం చేశారు? ఆ అగ్నిని కూడా ఏం చేశారంటమ్మా? ఎదిరించారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అగ్ని వాళ్ళని ముట్టుకునిందా? అగ్ని వాళ్ళని ముట్టుకోవడానికి చేతనయ్యిందా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రాజు అంటా ఉన్నాడు, 7 అంతలు ఎక్కువ చేయండి, 7 అంతలు ఎక్కువ చేయండి అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆడ ఎక్కువ చేసేకపోయిన వాళ్ళంతా ఏమైపోయారంట? మాడి మస్స అయిపోయారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. క్రీస్తు వీరిలో ఉన్నాడు. హల్లెలూయా, దేవుడు వీరిలో ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే అగ్ని వాసన వారిని ఏం చేయలేదంట? వారిని అంట లేకుండా పోయింది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. భయాన్ని దేవుడు ఎక్కడ పెట్టాడంట? మన పాదాల కింద పెట్టాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. భయమును మనం ఎక్కడ పెట్టుకోవాలి? మన పాదాల కింద పట్టుకుని చీకద్రొక్కాలంట. హల్లెలూయా. కదా, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు, సమాధానకర్తైన దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద, ఎక్కడ ఎవరి కాళ్ళ క్రిందంట? మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుకు త్రొక్కించును, శీఘ్రముగా చితక ద్రొక్కించును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సమాధానకర్తైన దేవుడు సాతానును ఎవరి కాళ్ళ కింద అంట? చెప్పండి, ఎవరి కాళ్ళ కింద? చెప్పండి, నా కాళ్ళ కింద అని చెప్పండి. నా కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక ద్రొక్కించును. హల్లెలూయా. ఎక్కడున్నాడంట వాడు? సాతానుగాడు మన పాదాల కింద ఉన్నాడు. హల్లెలూయా. చాలామంది తలకాయ మీద పెట్టుకుంటూ ఉంటారు. అందుకని వాడేం చేస్తాడు? వాడు చితక కొడతా ఉంటాడు. ఎప్పుడు ఆ తలకాయ మీద పెట్టుకున్నప్పుడు ఏమైపోతావు? చితక కొడతా ఉంటే ఆ బాధకు తట్టుకోలేక ఏం చేస్తూ ఉంటారు? ఏడుస్తూ ఉంటారు. సార్, నన్ను సైతాన్ గారు అట్లా చేశాడు సార్, సార్ నన్ను వాడు ఇట్లా చేసేసాడు, వీడు ఇట్లా చేశాడు సార్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సైతానును మనం ఎప్పుడు తల మీద పెట్టుకోకూడదు. హల్లెలూయా. సైతానా, నీవు నా పాదాల కింద నేను చెప్పాలి. హల్లెలూయా. చెప్దాం అందరూ, సైతానా, ఓ భయమా, నీవు నా పాదాల క్రిందే. హల్లెలూయా, హల్లెలూయా. పాదాల కింద వాళ్ళు ఏం చేయాలంట? చితక ద్రొక్కాల. ప్రైజ్లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూస్తుంటున్నాం, యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, సమస్తము పైన నాకేముందంట? అధికారం ఉంది. హల్లెలూయా. దేని మీద అధికారం ఉందంట? ఒకదాని మీదనా? 2 దానుల మీదనా? 3 దానుల మీదనా? కాదు, 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 సమస్తము మీద. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆకాశ మండలమున్న దురాత్మల సమూహం మీద మనకు అధికారం ఉంది. ప్రధానుల మీద మనకు అధికారం ఉంది. అధికారుల మీద మనకేముందంట? మనకు అధికారము దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. అవన్నీ కూడా ఎవరి పాదాల కింద ఉన్నాయంట? ఎవరి పాదాల కింద? నా పాదాల క్రింద. చెప్పండి అందరూ, నా పాదాల క్రింద. హల్లెలూయా. ఎందుకు నా పాదాల కింద ఉన్నాయి? హల్లెలూయా. యేసయ్య నాకు శిరస్సుగా ఉన్నాడు. హలో, యేసయ్య నాకు శిరస్సుగా ఉన్నాడు. నా పాదాల కింద అవన్నీ ఉన్నాయి. హల్లెలూయా. కదా, మనకు శిరస్సు యేసయ్య. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మన పాదాల కింద ఏమున్నాయంట? సాతాను. హల్లెలూయా. సమస్తమును దేవుడు ఆయన మన పాదాల కింద ఆయన పెట్టినవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, 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 దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, సాతాను రాజ్యం అంతా ఎక్కడుందంట? మన పాదాల కింద ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా,
హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. సాతానుడు మరి ఏం చేసేవాడుగా ఉంటున్నాడంటే, మరి తుఫానులు తీసుకుని వచ్చేవాడుగా ఉన్నాడంట. ఏం తీసుకుని వచ్చేవాడుగా ఉన్నాడు? తుఫానులు తీసుకుని వచ్చేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా కదా. సునామీలు తీసుకుని వచ్చేవాడుగా ఉంటున్నాడంట. ఏం చెప్పండి? తుఫానులు, సునామీలు. హల్లెలూయా. తెలుసు కదా సునామీ అంటే? సునామీ అంటే ఎక్కడ వస్తుంది? సముద్రంలో కలిగే భూకంపం మూలకంగా ఏమొస్తుందంట? సునామీ వచ్చేదిగా మరి ఉంటుంది. హల్లెలూయా. తుఫానులు మరి వచ్చేవిగా మరి ఉంటా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగుగాక కదా. ఇక తుఫానులు ఇవన్నీ వచ్చినప్పుడు, హల్లెలూయా, మరి అవన్నీ కూడా మనం ఏం చేయాలంట? దానిని ఏం చేయాలి మనము? యేసుప్రభు ఏం చేశాడు? హల్లెలూయా. యేసుప్రభు శిష్యులు ఏం చేస్తున్నారంట? దోణిలో పోతా ఉన్నారు. ఎక్కడ పోతున్నారు? దోణిలో పోతా ఉన్నారు. దోణిలో పోతా ఉంటే తుఫాన్ వచ్చింది. హల్లెలూయా. మరి అలలు వచ్చాయి. అవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే వచ్చి దోణిలో పడతా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే మన శిష్యులు ఏమైపోతున్నారంట? వాళ్ళు భయపడిపోతా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తుంటున్నాం, బయట ఉన్న తుఫాను గొప్పదా, లోపలున్న యేసయ్య గొప్పవాడా? హల్లెలూయా. బయట ఉన్న తుఫాను గొప్పదా, లోపలున్న యేసయ్య గొప్పవాడా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. యేసయ్య ఏం చేశాడంటే, మరి లేచి ఆ తుఫానును గద్దిస్తే ఆ తుఫాన్ ఏమైపోయింది? అది నిమ్మళమైపోయింది. హల్లెలూయా. ఎలాగైపోయిందంట? నిశ్శబ్దమైపోయిందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడి నుంచి లేచి? ఆ దోణిలో నుంచి లేచి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తాము. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీరు ఎవరి సంబంధులు? మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. గనుక మీరు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా. లోకం ఎక్కడుంది? బయట ఉంది. హల్లెలూయా. మన లోపల ఎవరున్నారు? లోకంలో ఎవరున్నారు? సాతానుడు ఉన్నాడు, అపవాది ఉన్నాడు, బయట వాడున్నాడు. హల్లెలూయా. సమస్య బయట ఉంది. హల్లెలూయా. అయితే లోపల ఎవరున్నారు? లోపల యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాం, లోకములో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మన జీవితంలో ఏం కలిగి ఉండాలంటే, ఈ యొక్క జ్ఞానాన్ని మన జీవితంలో కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈ సత్యాన్ని మనము ఏం చేయాలంటమ్మా? అయ్యా, ఈ సత్యాన్ని మనము కలిగిన వాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు ఏముండాలంట? నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. అందరూ చెప్దామా? నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. గొప్పవాడు. హల్లెలూయా. ఎప్పుడు ఈ మాట మనం చెప్తా ఉంటామో, మన ఆత్మ దేవుని ఆత్మతో ఏమవుతుందంట? ఏకమైతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా దేవుని ఆత్మతో మన ఆత్మ ఏం కావాలంట? ఏకము కావాలి. ఏం కావాలి చెప్పండి?
ఏకము కావాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకని కొరింథీ రాసిన పత్రిక, మొదటి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము చదవండి. మొదటి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. అటువలే ప్రభువుతో కలిసి కొనువాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. అటువలే ప్రభువుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా మనము ఎవరితో కలిసిపోవాలంట? యేసయ్యతో కలిసిపోయే వాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా. నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా పినవాడవు నీవేగా, పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపినవాడవు నీవేగా, పరిశుద్ధ ఆత్ముడా సత్యస్వరూపి దిగిరమ్మయ్యా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, మనము ఆయనతో ఏమై ఉండాలంటే అటువలే ప్రభుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. హల్లెలూయా. ఏ విధముగా మనం దేవుని కలుసుకుంటాం? హల్లెలూయా, దేవుని స్తోత్రం. ప్రార్థన చేయడం వల్ల ఆయనను కలుసుకున్నవాడుగా మనం ఉంటాం. హల్లెలూయా. ఆయనను స్తుతించి ఆరాధించడం వలన ఆయనను కలుసుకున్న వాళ్ళుగా మనం ఉంటాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, మనం ఎవరితో ఒకరు కలుసుకోవాలి అంటే, హల్లెలూయా, కలుసుకుంటే మనం ఏమైపోతామో వారితో మనము వారితో మాట్లాడేవాళ్ళుగా మనం ఉంటాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మన జీవితంలో ఎలా ఉండాలంటే ప్రభువుతో కలుసుకున్న వాళ్ళుగా మనం ఉండాలి. హల్లెలూయా. అప్పుడు మనం ఏమవుతామంట? ఆయనతో ఏకాత్మ కలిగిన వాళ్ళుగా మనం ఉంటాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, మనము ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు ఏ విధంగా ఆరాధించాలంట? ఆత్మతో సత్యముతో మనము ఆరాధించాలి. హల్లెలూయా. ఏకాత్మతో మనము ఆరాధన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూడండి. థ్యాంక్ యూ జీసస్. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా. ఇప్పుడు మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎవరి జీవం అంట? నీ జీవం. హల్లెలూయా. నా జీవము, మన జీవము క్రీస్తుతో కూడా ఏం చేయబడిందంట? దాచబడి ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా, ఎప్పుడు మన యొక్క జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉంది అని తెలుసుకుంటామో అప్పుడు మనము దేనికి కూడా ఏం చేయమంట? భయపడము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బయట తుఫానులు రాని, హల్లెలూయా, అవన్నీ కూడా ఏమైపోతాయంట? నిమ్మళమైపోతాయి. హల్లెలూయా. అవుట్ సైడ్ స్ట్రోమ్ బికమ్ కామ్ అంట. హల్లెలూయా. కదా, బయట తుఫాను, హల్లెలూయా, అంతా కూడా ఏమైపోతుందంట? నిమ్మళమైపోతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్.
కదా. అనేకుల జీవితాల్లో ఏం చేస్తుంటారంటే మరి పాపముతో పోరాడుతూ ఉంటారంట. దేంతో పోరాడుతూ ఉంటారు? పాపముతో పోరాడే వాళ్ళుగా మరి ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. కాని వాటితో వాళ్ళు పోరాడేవారుగా మరి ఉన్నారు. హల్లెలూయా, పోరాడతారు, గెలిచినట్లు ఉంటుంది, మళ్ళీ ఏం చేస్తారంట? మళ్ళీ పడిపోతారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. మరి వాళ్ళు ఒక తీర్మానం చేసుకుంటారు. ఏం చేస్తారు? ఏం చేయకూడదు, ఇంకా ఇటువంటి పాపంలో నేను జీవించకూడదు. హల్లెలూయా, ఇటువంటి మరి దానిలో నేను జీవించకూడదు అని అనుకుంటారు. హల్లెలూయా, అయినా కూడా మరలా ఏమైపోతుంటారంట? పడిపోతా ఉంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక కదా. ఈ యొక్క విషయంలో అపోస్తున్న పౌలు అంటాడు, 7వ అధ్యాయం 18వ వచనం చదవండి. 7వ అధ్యాయం 18వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులు నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుట లేదు. హల్లెలూయా, కదొక పాట ఉంది. మేలు చేయు కోరిక కలదు గాని కీడు చేయుటే నాకు కలుగుచున్నది. కీడు చేయుటే నాకు కలుగుచున్నది. పాపని హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం కదా. ఇక ఈ పాపపు క్రియలు మనం చూస్తాము. గళితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుంచి 21వ వచనం వరకు చదవండి. గళితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవి ఏమనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి చదవమ్మా. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇవన్నీ ఏమంట? మరి శరీర క్రియలు. ఈ శరీర క్రియలు చేయువారు దేనిని స్వతంత్రించుకున్నారంట? దేవుని రాజ్యాన్ని వీళ్ళు స్వతంత్రించుకొనరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అదే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారంటే ఈ లోకానికి? ఈ శరీర క్రియలతో బాధపడుతున్న వారిని విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, అదే గుడ్ న్యూస్. హల్లెలూయా. మరిగా శుభవర్తమానం ఏమంటే, యేసు ప్రభువా నీ రక్తములో నా ప్రతి పాపాన్ని కడుగు, నన్ను శుద్ధీకరించు, నా హృదయంలోనికి నీవు పిలిస్తే హల్లెలూయా
దేవునికి స్తోత్ర. ఈ శరీర కార్యములన్నీ కూడా నీ శరీరంలో నుంచి నా దేవుడు తొలగించేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క చిత్తము ప్రతి ఒక్కరూ ఎక్కడికి రావాలని, పరలోక రాజ్యములోని స్వతంత్రించుకోవాలని. హల్లెలూయా. పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి రావాలి? పరలోక రాజ్యానికి రావాలి. హల్లెలూయా. నరకం ఏం చేయబడాలంట? ఖాళీ చేయబడాలి. అందరూ కూడా ఎక్కడికి రావాలి? పరలోక రాజ్యం. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి నేను నీతిమంతుల కోసం వచ్చానన్నాడా, పాపుల కోసం వచ్చామన్నాడా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటున్నాడు, నేను నీతిమంతులు పిలవరాలేదు కానీ నేను పాపులనే నేను పిలవవచ్చి తిని. హల్లెలూయా. ఆరోగ్యవంతులకు దేవుడు మరి వైద్యుడు అక్కర్లేదు, అనారోగ్యంలో ఉంటున్న వారికే వైద్యుడు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. హల్లెలూయా. దుర్మార్గుడు తన దుర్మార్గత చేత నశించిపోవడము నా యొక్క చిత్తము కాదు అని మరి దేవుడు సెలవు ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. అంటే చూడండి, దేవుడు దుర్మార్గులను ఎంత ప్రేమిస్తా ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళు దుర్మార్గతలో ఉండడానికి మరి వాళ్ళు ప్రేమించడం లేదు కానీ వారు దుర్మార్గత నుంచి, ఆ పాపము నుంచి వారు బయటికి రావాలని ప్రేమిస్తా ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ఏం చేసిందంటే పాపులను పరిశుద్ధులుగా మార్చేసింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టుకుంటూ వస్తా ఉన్నప్పుడు, హల్లెలూయా, దేవునికి అందరూ అడిగారు, బోధకుడా, ఈమె మోషే మరి వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ, మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఈమెను ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి, నీవేమంటావు అని అడిగితే యేసు ప్రభు ఒక మాట అన్నాడు, మీలో పాపం చేయని వాడు ఎవడైనా ఉంటే ఈమె మీద ఏం చేయాలి? మొదట రాయేయండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ మీద రాయేశారా? ఎందుకంటే పాపంతో పట్టబడిన స్త్రీని చూసి పాపి అంటున్నారు కానీ వాళ్ళ లోపల ఉన్న పాపము వాళ్ళకు తెలియడం లేదు. హల్లెలూయా. యేసు ప్రభు కింద ఏమో రాస్తా ఉంటే వాళ్ళు చూసేసి ఒక్కొక్కరు ఒక్కొక్క రాయి వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. యేసు ప్రభు తలెత్తి చూస్తే ఒక్కడు కూడా అక్కడ కనపడలేదు. యేసు ప్రభు అంటున్నాడు, అమ్మా, నిన్ను ఎవరు రాళ్లతో కొట్టలేదా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆమంటది, నన్ను ఎవరు కూడా రాళ్లతో కొట్టలేదయ్యా. యేసు ప్రభు అంటాడు, నేను కూడా నిన్ను రాళ్లతో నేను కొట్టను. హల్లెలూయా. ఇక మీదట నీవు పాపము నీ చేయొద్దు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. యేసు ప్రభు కూడా, నీ పాపం చేత పట్టబడిన స్త్రీవి, నా చేతికి దొరికావు, నేను నరికి పడేస్తానని వాళ్ళకి చెప్పేసి చంపండిరా అని చెప్పేసి యేసు ప్రభు అన్నాడా? అనలేదు. హల్లెలూయా కదా. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన మాట, హల్లెలూయా, ఆ ప్రేమ చూచినప్పుడు ఆ పాపాత్మురాలు ఏం చేయబడిందంట? పరిశుద్ధురాలుగా చేయబడింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. వ్యభిచారం చేత పట్టబడిన యొక్క స్త్రీ, శరీర కాలాలతో మునిగిపోయిన యొక్క స్త్రీ యొక్క జీవితం ఏం చేయబడిందట? పరిశుద్ధురాలుగా చేయబడింది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ యొక్క శరీర కార్యములలో మరి అనేకమైనవి మనం చూస్తూ ఉంటున్నాం. మరి 19వ వచనం 20వ వచనం చదువునైనా. హలో. విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఇవి కూడా ఏమంట? ఏ వ్యభిచారంతోనే అంటేనే అది ఘోర పాపం అయిపోయింది. హల్లెలూయా. అయితే ఇవన్నీ కూడా ఏమంట? దానితో ఈక్వల్. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. శరీర కార్యములు ఇవన్నీ కూడా ఈక్వల్. ద్వేషములు, ప్రైజ్ లార్డ్ కదా. యోహాను పత్రికలు చూస్తుంటున్నాం, తన పొరుగు వారిని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకునికి కూడా ఏం లేదంట, నిత్య జీవం అన్నది ఏ నరహంతకునికి కూడా లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. కలహము, మత్సరము, క్రోధములు అంటే కోపం, కక్షలు. హల్లెలూయా, ఇవన్నీ ఏమంట సైతాన్లు. ఇవన్నీ ఏంటి? సైతాన్లు. ఇవన్నీ వేటి మూలకంగా వచ్చాయంట? సైతాను మూలకంగా. హల్లెలూయా, ఇవన్నీ శరీర కార్యాలు, దేవునికి విరోధమైనవి. ఎందుకంటే వారి జీవితాలలో ఎవరు లేరు? క్రీస్తు లేడు. క్రీస్తు లేని జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఇటువంటి శరీర కార్యాలతో నిండుకున్న జీవితముగా మరి ఉంటుంది. క్రీస్తు ఉన్న జీవితము ఏ విధంగా ఉంటుందంట, ఇదంతా కూడా హల్లెలూయా, ఇది క్రీస్తు కలిగిన జీవితం ఏ విధంగా ఉంటుందంటే వీటన్నిటిని కూడా అసహించుకునేదిగా మరి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తై అమ్మా, మొదటి యోహాను యేసే మొదటి యోహాను 5వ అధ్యాయము 1వ వచనం. మొదటి యోహాను పత్రిక. యేసే క్రీస్తై ఉన్నాడని, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. దేవుని మూలకముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతి వారును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలకముగా పుట్టి ఉన్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతి వాడును. హల్లెలూయా, మనలను దేవుడు పుట్టించాడు. హల్లెలూయా, మనం మనస్సేచ్ఛల వలన పుట్టిన వారము కాదు. మనము దేని మూలకం పుట్టిన వాళ్ళమంట? దేవుని మూలకముగా మనము పుట్టినవారుగా మనం ఉంటున్నాం. దేవుని మూలకముగా పుట్టినవాడు, హల్లెలూయా, పుట్టించిన వారిని ప్రేమించు ప్రతి వాడును. హల్లెలూయా, మనల్ని పుట్టించిన ఆ యొక్క తండ్రిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలకముగా పుట్టిన వారిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చేవారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలన ఎరుగుదుము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. దేవుని బిడ్డల్లో ఏముంటుందంట? ప్రేమించే మనస్సు ఉంటుంది. హల్లెలూయా, ద్వేషం ఉండదు, కలహం ఉండదు, పగ ఉండదు. హల్లెలూయా, ఎందుకంటే ఆ యొక్క దేవుని బిడల్లో ఏముందంట? ఆయన ఉన్నాడు. హల్లెలూయా, క్రీస్తు ఎవరిలో ఉంటున్నాడో, హల్లెలూయా, వారిలో ఏముంటుందంట? దేవుని ఆత్మ ఉంటుంది. హల్లెలూయా, క్రీస్తు ఎవరిలో లేడో వారిలో ఏముంటుందంట? యెజబేలు ఆత్మ ఉంటుందంట. ఏ ఆత్మ ఉంటుందమ్మా? యెజబేలు ఆత్మ ఉంటుంది. మనము యెజబేలు ఆత్మను కలిగిన వాళ్ళుగా ఉంటున్నామా? క్రీస్తు ఆత్మను కలిగిన వాళ్ళుగా మనం ఉన్నామా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. క్రీస్తు ఆత్మను కలిగిన వారుగా మనం ఉంటే మనలో ఏముంటుంది?
దేవుని ప్రేమ మనలో ఉంటుంది. హల్లెలూయా. క్షమించే మనస్సు మన జీవితంలో మరి ఉంటుంది. శరీర కార్యాలను అసహించుకునే మనస్సు మనకు ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగుగాక. అందును బట్టి యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. యోహాను సువార్త 3:6. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. హల్లెలూయా. శరీర మూలకంగా జన్మించినది అంట. శరీరము ఆత్మ మూలకంగా జన్మించినది ఆత్మ అయి ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము దేని మూలకంగా జన్మించి ఉన్నాం? ఎంతమంది ఆత్మ మూలకంగా జన్మించాం? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. శరీర మూలకంగా జన్మించినది శరీరము, ఆత్మ మూలకముగా జన్మించినదే ఆత్మ. హల్లెలూయా. అంటే శరీర మూలకంగా జన్మించిన వ్యక్తి ఏ విధంగా ఉంటాడంట? ప్రకృతి సంబంధిగా ఉంటాడు. ఏ విధంగా ఉంటాడు చెప్పండి? ప్రకృతి సంబంధి అనగా లోకము చెప్పినట్లుగా ఉంటాడు, సాతాను చెప్పినట్లుగా ఉంటాడు, శరీరము చెప్పినట్లుగా వింటాడు, వాడి మనసు చెప్పినట్లుగా వాడు వినేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే ఆత్మ సంబంధి ఏ విధముగా ఉంటాడంట? ఆత్మ చెప్పినట్లుగా వింటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఆత్మ సంబంధి యొక్క జీవితంలో మరి ఎవరుంటారంట? క్రీస్తు ఉంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాళ్ళలో పరిశుద్ధాత్మ మరి వారిలో ఉంటాడు. వారిలో దేవుని యొక్క జీవము ఉంటుంది. వారిలో ఏముంటుందంట? ప్రేమ ఉంటుంది. హల్లెలూయా. ఈ వ్యక్తి ఎవరంట? నిజమైన ఆత్మ సంబంధి. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా మన అంతరంగ పురుషుడు ఎప్పుడు ఎలా ఉండాలంట? బలముగా ఉండాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. బహిరంగ పురుషుడు కృషించిపోయినా అంతరంగ పురుషుడు ఏ విధంగా ఉండాలంట? బలంగా ఉండాలంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా మరి యొక్క బాహ్య పురుషుడు ఏమైపోయేవాడుగా ఉంటున్నాడంట? సంవత్సరాలు గడుస్తూ 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 చిన్నపిల్లలుగా ఉంటున్న గడుస్తూ మరి యవనస్తులుగా అవుతారు. యవనస్తులుగా గడుస్తూ మధ్య వయసులో ముసలోళ్ళు. హల్లెలూయా. తర్వాత ఈ శరీరం ఏమైపోతుంది? మట్టిలో కలిసిపోయేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. ఇదేమంట? బాహ్య పురుషుడు. ప్రైజ్లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా ప్రసంగి అంటాడు కదా, మరి 3:20లో మనం చూస్తూ ఉంటున్నాం. మరి మన్నైనది వెనుకట వలె మన్నైపోవును. హల్లెలూయా. మనమందరూ ఏమైపోయే వాళ్ళుగా ఉంటున్నామంట? మనం మన్నైపోయే వాళ్ళుగా మనం ఉంటా ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆత్మయే మనల్ని జీవింపజేసేదిగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా ఇక మట్టి శరీరంగా వచ్చిన మనము హల్లెలూయా వచ్చేటప్పుడు ఏమైనా తీసుకుని వస్తామా? పోయేటప్పుడు ఏమైనా తీసుకుపోతామా? ఎట్లా వస్తాం? అట్లే పోతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే మరి ఏమంట? నాది నాది అంటూ అంత ప్రాకులాడతారు, కానీ చచ్చినాక ఏదైనా నీతో పాటు వస్తుందా? నీతో పాటు ఏది కూడా రాదు. హల్లెలూయా. కదా కరోనా టైంలో అంట మరి కేరళలో ఒక పెద్ద ప్యాలెస్ కట్టించాడంట గొప్ప ధనవంతుడు. హల్లెలూయా. ఆయన ఇంగ్లాండ్కి వెళ్ళాడు.
ఇంగ్లాండ్కు వెళ్ళినప్పుడు ఆయనకు అక్కడ కరోనా వచ్చింది. ఆయన కేరళకు రావాలనుకుంటే రావడానికి వీలు లేదు. హల్లెలూయా. ఆ ఇంగ్లాండ్లోనే ఆయన ఏమైపోయాడు? చనిపోయాడు. హల్లెలూయా. ఆయన శవాన్ని చూసాక కూడా ఎవరు పోయలేదంట. ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి పోయేకే లేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కదా, మనుష్యుడు నాది అంటే ఏమైపోతాడు? విర్రగిపోతా. చచ్చినాక ఏది కూడా వాని వెంట రాదు. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యంలో చూస్తాము, ఒకరి జీవము ఒకరి కలిమి వాని జీవానికి మూలము కాదు. ఒకరి కలిమి, ఒకరి సంపద, ఒకరి ఆస్తి వాని జీవానికి ఏం కాదంట? అది మూలము కాదు. హల్లెలూయా. ఏది మూలం అంట? మన జీవానికి క్రీస్తే మూలము. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ లార్డ్. కదా, చనిపోయాక ఏం మిగిలేదు ఉంది చెప్పండి? ఏం మిగిలేదు ఉంది చనిపోయాక? జ్ఞాపకార్థ కూటాలే మిగులుతాయి. ఏం మిగులుతాయంట చనిపోయిన తర్వాత? జ్ఞాపకార్థ కూటాలు. చనిపోయాక అవి 1 సంవత్సరం అయిపోయిందండి, జ్ఞాపకార్థ కూటం. హల్లెలూయా. చనిపోయినారండి, జ్ఞాపకార్థ కూటం, ఆదరణ కూటము, జ్ఞాపకార్థ కూటం. హల్లెలూయా. అవే మిగులుతాయి కానీ ఏమైనా మిగులుతాయా? ఏమీ మిగలవు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మన జీవితంలో మనం ఏమి కలిగిన వారుగా ఉండాలంట? దేవుని ఆత్మను కలిగిన వాళ్ళుగా ఉండాలి. అందుకని చూస్తుంటున్నాం, దేవుని మూలకముగా పుట్టినవాడై ఉన్నప్పుడు హల్లెలూయా క్రీస్తు వానిలో జీవించేవాడుగా మరి ఉంటాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వానిలో నివసించేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కదా, మన జీవితంలో మనము తెలుసుకోవాల్సింది ఏమంట? క్రీస్తు నాలో ఉన్నాడు అన్న సంగతిని ప్రతి ఒక్కరు ఏం చేయాలి? తెలుసుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన దృష్టి అంతా, మన ఫోకస్ అంతా దేని మీద ఉండాలంట? మన ఆస్తి మీద ఉండాలి, మన అంతస్తుల మీద ఉండాలి. హల్లెలూయా. వారి మీద ఉండాలి, వీరి మీద ఉండాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎవరి మీద ఉండాలంట మన దృష్టి అంతా? దేవుని మీద మన దృష్టి ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ లార్డ్. కదా, ఒక దైవజనుడు మరి ఉన్నాడట. ఆయన పేరు ప్యాట్రిక్. ఏంటి? సెయింట్ ప్యాట్రిక్ అని. హల్లెలూయా. ఆయన ఐర్లాండ్లో మరి ఉంటున్న వ్యక్తి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన జీవితంలో మరి ఏ విధంగా ఉండేవాడంట? ఎల్లప్పుడూ కూడా మరి ఆయన దేవునితోనే సహవాసం చేసేవాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే ఆయన నడుస్తూ ఉన్నప్పుడు మరి ఆయన దేవుని స్తుతించడమే. హల్లెలూయా. ప్రార్థించడమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, ఆ యొక్క వ్యక్తి జీవితంలో ఒక సంగతిని తెలుసుకున్నాడంట. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:27. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:27. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమా నిరీక్షణై ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ మర్మాన్ని ఎరిగిన యొక్క వ్యక్తి ప్యాట్రిక్, సెయింట్ ప్యాట్రిక్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా,
యేసుక్రీస్తు ప్రభువుని ఆయన ధరించుకున్నవాడుగా ఉంటున్నాడంట. హల్లెలూయా. వస్త్రము వలె ఆయనను ఏం చేశాడంట? ధరించుకున్నవాడుగా మరి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ప్రభువును ధరించుకున్నవాడుగా ఉన్నాడంటే 1 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. 1 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. ప్రభువు మనస్సును ఎరిగి ఓకే. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏ మనస్సును కలిగిన వాళ్ళుగా ఉండాలంట? క్రీస్తు మనస్సును కలిగిన వారుగా ఉండాలి. హల్లెలూయా కదా. పేతురు పత్రికలో మనం చూస్తుంటున్నాం, మీరు దీన వస్త్రమును దీన మనస్సును పై వస్త్రమును ధరించుకొనుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈయన ఏ విధంగా ఉన్నాడంటే దీన మనస్సున వస్త్రాన్ని ప్రభువును ధరించుకున్నవాడుగా మరి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. యేసుక్రీస్తు ప్రభు మన జీవితంలో ఉన్నాడా లేదా? మీ జీవితంలో ఉన్నాడా లేదా? ఉన్నాడా? హల్లెలూయా. అంటే మనమందరూ ప్రభువును అంగీకరించిన వారుగా మరి ఉంటున్నారా లేదా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంగీకరించిన వ్యక్తులుగా ఉంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మనము ఆయనను అంగీకరించిన వారుగా ఉన్నట్లయితే ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆయన హృదయం తలుపు వద్ద నిలబడి తట్టుతా ఉన్నాడు. హల్లెలూయా. తట్టినప్పుడు మనము మన హృదయపు వాకిలి తెరుస్తా ఉన్నామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హృదయపు వాకిలి తెరిస్తే ఆయన ఎక్కడికి వచ్చేవాడుగా ఉన్నాడంట? హృదయంలో వచ్చేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. క్రీస్తు మనలో ఉండేవాడుగా మరి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనలో ఉండేవాడుగానే కాదు కానీ మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం చూడండి. మత్తయి సువార్త 28:20. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని చెప్పాను. హల్లెలూయా కదా. దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంట? నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉండేవాడుగా ఉన్నాను. హల్లెలూయా కదా. మనము ఆయన తలుపు తట్టినప్పుడు మన యొక్క హృదయంలోనికి ఆయన పిలిస్తే, హల్లెలూయా, ఆయన సదాకాలం మనతో ఉండేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నాము మనము కదా. ప్రభుని నమ్ముకున్నాము.
నమ్ముకున్న తర్వాత ఏం చేయబడ్డామంట? నీతిమంతులుగా చేయబడిన వాళ్ళుగా ఉంటా ఉన్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా, నీతిమంతుడుగా చేయబడ్డారు. నీతిమంతుడుగా చేయబడిన తరువాత హల్లెలూయా, ఎప్పుడైనా పాపములో పడితే, ఎప్పుడైనా దేంట్లో పడితే? పాపములో పడితే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరలా మరి దేవుడు మన హృదయంలోనికి వస్తాడా? అంటే మన పాపంలో పడినామంటే దేవుడు మనలో నుంచి వెళ్ళిపోతాడా బయటికి? పోడు. హల్లెలూయా, దేవునికి. ఎందుకంటే ఒకసారి నీవు రక్షణ పొందినాక, మారు మనసు పొందినాక, నీవు పాపములో పడిన వ్యక్తిగా ఉన్నప్పటికీ నీవేం కావంట? నీలో నుంచి ప్రభు ఆయన వెళ్ళిపోయేవాడు కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కదా, ఆయన మనం బైబిల్ చదివితే ఆయన మనలో వచ్చేవాడు. హల్లెలూయా. బైబిల్ చదివితే మానేస్తే ఆయన వెళ్ళిపోయేవాడు కాదు. హల్లెలూయా. ప్రార్థన చేస్తే వచ్చేవాడు, ప్రార్థన చేయకపోతే పోయేవాడు కాదు. హల్లెలూయా. ఆయన మనలోనే ఉండేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తుంటున్నాం. చూడండి. ధనాపేక్ష లేని వారై, 13వ అధ్యాయం 5వ వచనం చదవండి అమ్మా. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏ మాత్రమును విడవను. ఇక్కడ చూడండి, దేవుడు ఏమంటాడంటే, నిన్ను ఏ మాత్రమును నిన్ను విడవను, నిన్ను ఎన్నడును ఎడబాయను, నిన్ను ఎన్నడును ఎడబాయను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను నిన్ను ఏ మాత్రము విడవను, నిన్ను ఏ మాత్రమును ఏం చేయనంట? నేను ఎడబాయనంటే నేను నిన్ను విడిచిపెట్టను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాము. యేసు ప్రభు అంటాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగెను, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారివేయును, ఆయన తీసి పారవేయును. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాము, నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగలు. ఏమంట? మీరెవరు? తీగలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ ద్రాక్షావళిలో ఉన్న తీగే, హల్లెలూయా, అది ఎన్నిసార్లు మరి అది అంటిపెట్టుకున్నట్లుగా ఉంటుంది. అది హల్లెలూయా. తీగ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి అంటుపెడుతుందా? తీగ వెళ్ళిపోయి మళ్ళీ అంటుకట్టబడిందిగా ఉంటుందా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తీగ ఎలాగుంటుందంట? తీగె ద్రాక్షావళిలో ఉంటుంది. హల్లెలూయా. ఆ యొక్క తీగకు ఆ ద్రాక్షావళిలో నుంచి ఏం అనుగ్రహించబడుతుందంట? దానికి సారం అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. దాని జీవము అనుగ్రహించబడేదిగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒకసారి మరి అందించడము అది ఆగిపోయింది అనుకోండి, ఆ తీగ ఏమైపోతుందంట? ఎండిపోయేదిగా ఉంటుంది. హల్లెలూయా. కదా, మన శరీరం ఉంది. మన శరీరంలో మరి రక్తం ఏమవుతుందంట? రక్తము మరి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మన శరీరంలో ఉందా లేదా? ఉంది కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడి నుంచి జరుగుతుందంట? మన హార్ట్లో నుంచి మరి పంపింగ్ అవుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పంపింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి మరి మనమందరూ కూడా బాగా చక్కగా మరి ఉంటా ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎక్కడైనా బ్లాకేజెస్ వచ్చాయనుకోండి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, ఏమైపోతుందంట?
ఎక్కడైనా బ్లాకేజ్ వస్తే ఏమైపోతుంది? కాల్లో చేయి పడిపోతుంది. హల్లెలూయా. కాలో చెయ్యో పడిపోయేది. దానికి కారణం ఏమంటే వాళ్ళు అంటారు ఈ తలకాయలో ఏమంట బ్లాకేజ్. హల్లెలూయా. అందుకు దానిని బట్టి ఏమైపోయింది? ఈ కుడికాలు కుడి చేయి పడిపోయింది. దానివల్ల ఏమైపోయింది? ఎడమ కాలు ఎడమ చెయ్యి పడిపోయింది. దానికి కారణం ఏంట? ఆడు బ్లాకేజ్, ఆడ గడ్డ కట్టింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉన్నంత వరకు ఎట్లుంటుందంట? ఎటువంటి సమస్య ఉండదు, ఆరోగ్యంగా ఉంటుంది. హల్లెలూయా. ద్రాక్షావళిలో ఉన్న తీగె, మరి ద్రాక్షావళిలో ఉంటున్న తీగె, ఆ యొక్క ద్రాక్షావళి తీగలకు వారానికి ఒకసారి దానికి సారం ఇస్తూ ఉంటుందా? హల్లెలూయా. వారానికి ఒకసారి జీవం ఇస్తూ ఉంటుందా? వారానికి ఒకసారి ఇస్తుందా? 2 రోజులకి ఇస్తుందా? ప్రతిరోజు కాదు, ప్రతి క్షణము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏ మాత్రం స్టాప్ అయినా ఏమైపోతుందంట? ఎండిపోవడమే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా ఎన్ని మరి ఇక ద్రాక్షావళిలో తీగే ఏ విధముగా అంటు కట్టబడి ఉంటుందో, మనం యేసుక్రీస్తు ప్రభువులో అంట కట్టబడిన తరువాత, హల్లెలూయా, ప్రభు తన వాక్యముతో మనతో ఏం చేస్తుంటాడంట? మనతో మాట్లాడుతూనే ఉంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా మన జీవితంలో మరి సమస్య, హల్లెలూయా, మన జీవితంలో సమస్య ఎక్కడొచ్చిందంట? హల్లెలూయా. ద్రాక్షావళిలో మరి తీగలు ఉన్నప్పుడు దాన్ని సారం ఇస్తాయి. హల్లెలూయా. ఆ తీగలు ఫలించి ఏం చేస్తాయంట? అభివృద్ధి మరి చెందేవిగా మరి ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సమస్య ఎక్కడ వచ్చిందంట? హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. సమస్య ఎక్కడంట? అంటే నీవు ఎవరిలో అంట కట్టబడి ఉన్నావో అనేది నీకు తెలియదు కదా, అదే సమస్య. హల్లెలూయా. నీవు ద్రాక్షావళిలో నీవు అంట కట్టబడ్డావు. నువ్వు యేసుక్రీస్తు ప్రభువులో, యేసుక్రీస్తు ప్రభువు ఆయన నీలో ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు నీలో ఉన్నాడని ఉన్న సంగతిని నువ్వు తెలుసుకోకపోవడమే ఏమంట? అది ఒక సమస్య. హల్లెలూయా. నేను క్రీస్తులో నేను ఉన్నాను, క్రీస్తు నాలో ఉన్నాడు అన్న సంగతిని మనము తెలుసుకున్న వాళ్ళుగా ఉంటే ఆ సమస్య లేదు. హల్లెలూయా. అది తెలుసుకునేంత వరకు మరి ఎట్లుంటుందంట? వాళ్ళ గురించి మాట్లాడడం, వీళ్ళ గురించి మాట్లాడడం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఇంకా ఏంటి? ఇంకా వాళ్ళు చూస్తే నేను నవ్వితే వాళ్ళు నవ్వలేదనడం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నవ్వితే ఒక కష్టం, నవ్వకపోతే మరొక కష్టం. మాట్లాడిన ఒక కష్టం, మాట్లాడకపోయినా మరొక కష్టం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇవన్నీ కూడా దేనిని బట్టి మరి వచ్చే ఉన్నావంటే, ద్రాక్షావళిలో నేను అంట కట్టబడి ఉన్నాను అని తెలుసుకునేంత వరకు కష్టం. హల్లెలూయా. క్రీస్తు నాలో ఉన్నాడు అని తెలుసుకునేంత వరకు కష్టం. హల్లెలూయా. క్రీస్తు నీలో ఉన్నాడని నువ్వు తెలుసుకొనినప్పుడు నీవు శరీర సంబంధంగా నీవు మాట్లాడవు. హల్లెలూయా. నీవు లోక సంబంధంగా నీవు మాట్లాడేవాడుగా, మాట్లాడేదానిగా నీవు ఉండవు. అందుకనే మరి క్రీస్తు నువ్వు తెలుసుకునేంత వరకు కూడా
ఏం జరుగుతుందంటే జీవితంలో విజయాన్ని మరి చూడలేము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. శరీరానుసారులు శరీర విషయం మీద మనస్సును ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సును ఉంచేవారుగా మరి ఉంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ఓ రబా కరాల సబా బాబా బాబా బాబా. అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనువాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములో నుండి వచ్చు మాట కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. హృదయంలో నుంచి ఏదొస్తుందో అదే చేసేవాళ్ళుగా మరి ఉంటాడు కదా. సాతానుడు ఏం చేస్తాడు? వాళ్ళలో ఆలోచన పెట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చేసేట్లుగా చేస్తాడు. హల్లెలూయా కదా. ఆత్మ సంబంధి ఏ విధంగా ఉంటాడంట? మరి ఆత్మ సంబంధిలో యేసుక్రీస్తు ప్రభువు ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉండేవాడుగా మరి ఉంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధిగా ఉంటున్న వానినంట సాతానుడు ఏం ముట్లాడంట. హల్లెలూయా, ఎవరు యేసుక్రీస్తు ప్రభువును కలిగిన వారుగా ఉంటారో, క్రీస్తును ఎవరు కలిగిన వాళ్ళుగా ఉంటారో, పరిశుద్ధాత్మను ఎవరు కలిగిన వాళ్ళుగా మరి ఉంటారో, హల్లెలూయా, వారిని సాతానుడు ఏం చేయాలంట? వారిని ఏం చేయాలమ్మా? ముట్టగెత్తుందా? వారిని ముట్టడానికి చేతనే కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు వాడు లోపలికి వచ్చి హృదయాన్ని ముట్టలేడు కదా. హల్లెలూయా, వాడు దేనిని ముట్టేవాడుగా ఉన్నాడు తెలుసా మీకు? ఈ తలకాయని ముట్టేవాడుగా ఉన్నాడంట. హల్లెలూయా అనగా ఏంటి? నీ మనసును, నీ మెదడును ముట్టేవాడుగా మరి ఉన్నాడు. హల్లెలూయా, ఎందుకంటే నీ హృదయంని ముట్టడానికి వాని వలన కాదు, నీ తలను. అంటే నీ తలను ముట్టేవాడుగా ఉన్నాడంటే అర్థం ఏంటంటే నీ తలలో మరి చింతను తెచ్చేవాడుగా ఉన్నాడు. నీ తలలో ఏం చేస్తాడంట? చింత. హల్లెలూయా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, హల్లెలూయా, నా పిల్లల యొక్క భవిష్యత్తు ఎట్లా, ప్రైజ్ లార్డ్, నీ భవిష్యత్తు ఎట్లా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, అది ఎట్లా, ఇది ఎట్లా అనే ఆలోచనను వాడు చేసేవాడు ఉంటుందా, తీసుకుని వచ్చేవాడుగా ఉన్నాడు. ఈ ఆలోచనను వాడు తీసుకుని వచ్చి ఏం చేసేవాడుగా ఉంటున్నాడంటే బలహీనపరచాలని వాడు చూసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఈ ఆలోచనలను ఎప్పుడు మనం పడిపోతామో మన జీవితంలో ఏం చూడలేమంట? విజయాన్ని మన జీవితంలో మనం చూడలేము. హల్లెలూయా, ఒక సత్యం ఏమంటే మనం తెలుసుకోవాల్సింది క్రీస్తు నాలో ఉన్నాడు. హల్లెలూయా, క్రీస్తు సంపూర్ణత నాలో ఉంది, క్రీస్తు యొక్క ఆశీర్వాదము నాలో ఉంది, క్రీస్తు యొక్క ఆశీర్వాదము నా కుటుంబంలో ఉంది, క్రీస్తు యొక్క ఆశీర్వాదము నా పిల్లల్లో ఉంది. హల్లెలూయా, క్రీస్తు యొక్క ఐశ్వర్యము నాలో ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ విధంగా మన జీవితంలో ఏం చేయాలంట? దేవునితో సహవాసం చేసేవాళ్ళుగా ఉన్నప్పుడు మనం ఓడిపోయేవాళ్ళుగా కాదు, మనం గెలిచేవాళ్ళుగా మనం ఉన్నాం, విజయం పొందిన వాళ్ళుగా మన జీవితంలో మనం ఉంటాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం కదా. సమస్యలు ఉన్నప్పుడు ఏం చేస్తారంట? 40 రోజులు ఉపవాస ప్రార్థన. ఏమంట? 40 రోజులు ఉపవాస ప్రార్థన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇంకోటి ఏమంట? ప్రార్థన. మరి ఉపవాస ప్రార్థన చేసి వచ్చిన సేవకులతో అందరితో కూడా ఏం చేయించుకుంటారంట?
తల మీద చేపెట్టి ప్రార్థన చేయండి సార్ అని చెప్పి ప్రార్థన చేయించుకుంటారంట. హల్లెలూయా. నన్ను ఆశీర్వించండి సార్ అని ప్రార్థన చేయించుకుంటారంట. చేపించుకుని ఎంటుకలను ఊడిపోతాయంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, మన జీవితంలో మనం ఏమి కలిగి ఉండాలంటే మనము ప్రభువును కలిగిన వాళ్ళుగా మన జీవితంలో మనం ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, మనల్ని ఆదరించేవాడు ఎవరంట? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఎక్కడున్నాడో మనలో ఉన్నాడు. మనల్ని ధైర్యం పరిచేవాడు ఎక్కడ ఉన్నాడంట? ఆయన మనలో ఉన్నాడు. హల్లెలూయా. మనకు జయం ఇచ్చేవాడు ఎక్కడ ఉన్నాడు? నాలో ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సదాకాలము ఆయన నాతో కూడా ఉండేవాడుగా మరి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ విధంగా ఉన్నప్పుడు హల్లెలూయా మనం ఎండిపోయే పరిస్థితి ఉండదు. హల్లెలూయా. మన జీవితంలో మనము చిగురించే వాళ్ళగానే ఉంటాము. మన జీవితంలో ప్రభుతో ఆనందించే వాళ్ళగా ఉంటాము. మనము ఫలభరితంగా ఉండేవాళ్ళుగా ఉన్నాము. హల్లెలూయా. 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 మనం తెలుసుకోవాలి, భూపరలోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఎక్కడ ఉన్నాడో? నాలో ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి? భూపరలోకాలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నాలో ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది తెలుసుకోవాలి మన జీవితంలో. కదా, ఏమే రాని ఏం చెప్పాలంట? భూపరలోకాలను సృష్టించిన దేవుడు ఆ క్రీస్తు నాలో ఉన్నాడు. నాలో ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, మనల్ని దీవించేది మరి ఏ మనుషుడు కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, ఒక సేవకుడు అంటాడంటే, మరి సార్ మమ్మల్ని దీవించండి సార్ అంటే, నేను దీవించను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, అందరు కోరుకున్నది ఏమి? సేవకుల దగ్గరికి వచ్చి, సార్ నన్ను దీవించండి సార్, నన్ను ఆశీర్వదించండి సార్. హల్లెలూయా అని చెప్పాడంట. నేను దీవించనయ్యా నేను. హల్లెలూయా. నేను ఆశీర్వించనయ్యా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. సార్ నా కోసం కన్నీటి ప్రార్థన చేయండి సార్, మేము దీవించబడాలంటే నేను చేయనయ్యా. హల్లెలూయా. ఎందుకు నేను దీవించాలా? ప్రైజ్ లార్డ్ అని చెప్పాడంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. హల్లెలూయా. నేను ఎందుకు ఆశ్రయించాలి? ఆల్రెడీ నువ్వేం చేయబడ్డావు? నువ్వు ఆశ్రయించబడిన వ్యక్తిగా నీవు ఉన్నావు. నమ్ముతున్నారా మీరు? హలో, ఎంతమంది నమ్ముతున్నారు? నేను ఆశ్రయించబడిన వ్యక్తిగా నేను ఉన్నానని. హల్లెలూయా. ఎవరు నమ్ముతారో నేను ఆశ్రయించబడిన వ్యక్తిగా ఉన్నానని? క్రీస్తు నాలో ఉన్నాడు అన్న మరి యొక్క సంగతిని ఎరిగిన వాళ్ళు, హల్లెలూయా, నేనేం చేయబడ్డానంట? ఆశ్రయించబడ్డాను కదా. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. హల్లెలూయా. అన్నీ ఇచ్చేసినాడు. ఇంకా నేనేం నిన్ను ఆశీర్వించేది? హల్లెలూయా. నీ వాక్యాన్ని నమ్ము. ప్రభువా నీవు ఆశీర్వించాలని చెప్పావు. హల్లెలూయా. నువ్వు నన్ను ఆశీర్వించినందుకు నీకు స్తోత్రం అని చెప్పు. హల్లెలూయా. ఆయన ఆశీర్వాదములో ఉన్నదంతా కూడా ఏమైపోతుంది? నీ సొంతం అయిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఆశ్రయించు ప్రభువా అంటే దేవుడు అంటాడు,
నా బిడ్డ నీకు ఆశీర్వాదాలు అన్ని ఇచ్చాను, ఇప్పుడు ఏమి నీ డ్యూటీ, నువ్వు తీసుకునేదే. హల్లెలూయా. మరి వేరే దేశంలో నుంచి మరి అకౌంట్లోకి అమౌంట్ వేశారు. హల్లెలూయా. ఒక తల్లి అడుగుతుందంట, నైనా నాకు డబ్బులు కావాలరా, నాకు డబ్బులు కావాలరా అంటే, అమ్మా డబ్బులు వేసినాను చూడమ్మా నీ అకౌంట్లోకి, నేనేం చేసినానో డబ్బులు వేసినాను, ఇన్ని లక్షలు వేసినానమ్మా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పోయి తీసుకుపోమ్మా అంటే ఆమెకి ఎట్లా తీసుకునేది తెలియదంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎట్లా తీసుకోవాలనో తెలుదు పాపం. మరి కొడుకు వచ్చినప్పటికి కూడా ఆమె ఆడుందంట, గుడిసెలోనే ఉందంట. ఆయన అనుకుందంట డబ్బులు తీసుకొని మా అమ్మ ఏం చేసింటుంది, మంచి ఇల్లు కట్టించుకుని ఉంటుంది అనుకుంటా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వచ్చి చూస్తే గుడిసెలో ఉంది. ఏమ్మా ఇంత దరిద్రంగా ఉన్నావు, అంత డబ్బులు పంపిస్తా అంటే, ఏమో పంపించినా ఉన్నావు, ఏడుందయ్యా, ఎట్లా తీసుకోవాలి నేను అదంతా, అన్ని కాగితాలు వచ్చింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కదా దేవుడు మనకంతా ఇచ్చాడు, మనం ఏం చేయాలంట, దాన్ని తీసుకోవాలి. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసి ఏం చేయాలంట, దాన్ని పొందుకోవాలా. అడుగుడి మీకు ఇవ్వబడును. ఆయనను అడుగుతూ ఉంటే ఆయన ఏం చేస్తాడు, ఆయన ఆశీర్వాదాల నుంచి మనకి ఇస్తూ ఉంటాడు కదా. మన పిల్లలు మనం అడిగితే మనం ఏం చేస్తాం, అంతే ఇచ్చేస్తామా, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఇస్తూ ఉంటాం. హల్లెలూయా. మనం ప్రభువుని అడుగుతూ ఉంటే ప్రభు ఏం చేస్తాడు, ఆయన మనకి చేస్తూ ఉంటాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని మన జీవితంలో ఏం చేయాలంటే, మనం యేసుక్రీస్తు ప్రభువును అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా ఆయనను మనం ప్రేమించాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువును, ప్రభు నాలో ఉన్నాడు అని మనం ఏం చేయాలంట, మనము తెలుసుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు మనలో ఉన్నాడు అనేది ఏం చేయాలంట, తెలుసుకోవాలి కదా. ఎంతమంది తెలుసుకున్నారు ఈరోజు? ఎంతమంది నమ్ముతున్నారు క్రీస్తు నాలో ఉన్నాడని? క్రీస్తు నాలో ఉన్నాడని నమ్ముతున్నారా? హల్లెలూయా. నమ్ముతా ఉన్నట్లయితే ఆయనకి కలిగినవన్నీ ఎవరు అంట, నీవే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన కలిగి ఉన్న నీ జీవితంలో ఎలాగుంటావంట, ఆయన ఎటువంటి మనస్సును కలిగి ఉంటాడో అటువంటి మనస్సే ఉంటుంది, కానీ చెత్త మనస్సు ఉండదు. హల్లెలూయా. ఆయన కలిగిన వారి జీవితం ఏ విధంగా ఉంటుందంటే నెగిటివ్స్ అనేది ఉండదు, కానీ హల్లెలూయా ఆయన నమ్మిన వారి జీవితంలో విశ్వాసపు మాటలే ఉంటాయి, క్షేమకరమైన మాటలే మరి ఉంటాయి, ఆశీర్వాదకరమైన మాటలే మరి ఉంటాయి. వారిని గూర్చి వీరిని గూర్చి మాటలు ఉండవు, ఆత్మ సంబంధమైన మాటలే మరి ఉంటాయి. అవి మన జీవితాన్ని ఏం చేస్తాయంట, ఆశీర్వాదంలో నుంచి ఆశీర్వాదంలోనికి, అధిక ఆశీర్వాదంలోనికి నడిపించేవిగా ఉన్నాయి. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వించునుగాక. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే తలలు వంచి మనము ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఓ రా బా 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 బా. అందరూ కూడా థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా లార్డ్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాపదేవా నీకే స్తోత్రములు. అందరూ కూడా ప్రభు సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభు వల్ల మన మధ్యలో ఉంటుంది ప్రియులారా. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతవరకు క్రీస్తును కలిగిన వారుగా మీరు ఉంటూ కూడా క్రీస్తు లేనివారుగా ఉన్నారేమో, ఆశీర్వాదం కలిగిన వారుగా ఉంటూ కూడా నాకు ఏమి లేదని మీరు చెప్తా ఉన్నారేమో. హల్లెలూయా. ఆయనలో ఉన్నవన్నీ కూడా మీరు కలిగి ఉండి కూడా మీకు తెలియక నాకు ఏమీ లేదు అని మీరు బాధపడుతా మరి ఉంటా ఉన్నారేమో. ప్రభు అంటా ఉన్నాడు, నా కుమారుడు నా కుమార్తె, నాలో అన్నీ కూడా ఉన్నాయి, నాలో అన్నీ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ జీసస్. మనం తెలుసుకోవాలి,
ప్రభు నాకు సమస్తం ఇచ్చాడు, అన్నీ నాలో ఉన్నాయి. థ్యాంక్ యూ జీసస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రాలు. క్రీస్తు లేని జీవితం, క్రీస్తు ఎవరి హృదయంలో ఉండడో వారిపైన శరీర కార్యాలు దాడి చేసేవిగా మరి ఉంటా ఉన్నాయి. అయితే ప్రభువుని ఎరిగిన వారి జీవితంలో ప్రభువును ఎవరు తమ హృదయాల్లో ఆహ్వానిస్తారో వారి జీవితంలో ఆ పాప బంధకాల నుంచి ప్రభు విడిపించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు, విడుదల చేసేవాడుగా ఉంటా ఉన్నాడు. నీవు శరీర క్రియల్లో నీవు ఉన్నావని నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను వాటి నుంచి విడిపించాలని, సాతానిక బంధకాల నుంచి విడిపించాలని, నరకం నుంచి విడిపించాలని ఆయన కలవరి శిలువలో నీ కొరకు నా కొరకు ఆయన రక్తము కార్చాడు, ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, మూడవ రోజు మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఈరోజు హృదయమైన తలుపునద్ద నిలబడి వేస్తే తట్టుతుంటుండగా ప్రభు మనతో మాట్లాడుతుంటుండగా ఏ బలహీనత మన జీవితంలో ఉంది, ఏ బలహీనత నిన్ను బంధించి ఉంది, ఏ పాపము నిన్ను బంధించి ఉంది, ఏ పాపము క్రియలు నిన్ను బంధించి ఉంటున్నాయి, యేసు నామములో వాటి నుంచి నీవు బయటికి వచ్చుదువుగాక, బయటికి వచ్చుదువుగాక. ప్రతి బంధకాలు తెగిపోవునుగాక, ప్రతి బంధకాలు తెగిపోవునుగాక. గొప్ప విడుదల యేసు నామములో కలుగునుగాక. ద నేమ్ ఆఫ్ జీసస్. నూతన హృదయము, నూతన మనస్సును నా దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక, నడిపించునుగాక, నడిపించునుగాక. థ్యాంక్ యూ జీసస్. ప్రభుని యేసు తన అప్పగింపు రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, హల్లెలూయా లార్డ్, థ్యాంక్ యూ జీసస్ లార్డ్.